గురించి అమ్మమ్మని ఎదిరించి మాట్లాడినోడు ఎలా వస్తాడని నమ్మమంటావు? ఇది వరకు అలా అని ఎన్నిసార్లు తిరిగి రాలేదు. ఆ నమ్మకంతోనే ఉండమంటున్నాను. ఆ హారతి మోజులు పడి తన్ని డబ్బును వద్దనుకోవచ్చు గాని డబ్బు హోదా ఏమీ లేని సాకేత్ని ఆ హారతి అంగీకరించదు. తప్పకుండా తనని చీ అంటారు, చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అప్పుడింక ఏ గత్యంతరము లేక మన దగ్గరికి రాకుండా ఏం చేస్తాడు చెప్పు? అవును స్వర్ణ, మనం కాదన్నాక అటు వాళ్ళు కాదన్నాక వాడు ఆలోచనలో పడతాడు. తప్పకుండా ఇంటికొస్తాడు. మీరు ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నారు కానీ బావ సంగతి మీకు తెలీదా? ఎంత మొండితనం ఉందో, ఎంత పట్టుదలున్న మనిషో మీకు తెలీదా? మీరన్నట్టు అటు ఇటు వెళ్ళలేక, ఇటు రాలేక నలిగి మరేదన్నా ఆలోచిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి ఆ పిచ్చి మాటలు? ఆ సాకేతేమంత పిరికివాడేం కాదు. కానీ నేను పెరిగితానక్క. అందుకే నాకు భయం వేస్తుంది. బావ సీరియస్ గా తీసుకుంటే నా లైఫేగా రిస్క్ లో పడేది. రేపు బావని తప్పు పట్టరు, నన్ను మాత్రమే తప్పు పడతారు. ఎందుకమ్మా అక్కడికి వెళ్ళి అంత యాగం చేశారు? కాస్త ఓపిక పట్టి నిదానంగా మార్చుకోవాలి కానీ మొత్తం పరువు తీసి మనం నిలబడాలనుకోవటం తప్పు అంటారు. ఏటు చూసినా నష్టం నాకే అనిపిస్తుంది. నష్టం లేదు, కష్టం లేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు. వాడే వస్తాడు, వాడొస్తాడు. వస్తూనే ఉన్నాడు కానీ మళ్ళీ అడ్డే వెళ్తున్నాడు. ఈసారి తిరిగి వచ్చే అవకాశం మనమే లేకుండా చేసేమో అని నాకు మనసులో అనిపిస్తుంది. తనేమైనా అఘాయిత్యం చేసుకొని నాకు అన్యాయం చేస్తాడేమో అని భయం వేస్తుంది. ఖచ్చితంగా ఏదో కీడు జరుగుతుందని నాకు భయం వేస్తుందమ్మమ్మ. నా బావ నన్ను వదిలేయడం కన్నా ఇంకా ఏం కీడు జరగాలి చెప్పు? వద్దు బాబా, నాకు అన్యాయం చెయ్యొద్దు. భగవంతుడా, నన్ను నా బావని విడదీయద్దు. అమ్మమ్మ, నువ్వే ఏదన్నా చెయ్యమ్మమ్మా. చేస్తానే, తప్పకుండా చేస్తాను. నువ్వేం భయపడకు. అత్తయ్య, బావ రాడు కదా? లేదు స్వర్ణ, తప్పకుండా వస్తాడు. అక్క, నువ్వు నిజం చెప్పు, వస్తాడా? బావ వస్తాడా? అబ్బా వస్తాడే. రాడు 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 కాక రాడు. అమ్మా, నా మొగుడు నన్ను వదిలేసినట్టే. పిచ్చి మాటలే కాదు, నిజం నిజం. అమ్మా, స్వర్ణ ఊరుకోవే. అక్క, అమ్మ చూడాలనిపిస్తుంది అక్క, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటో మాటలు? నన్ను అమ్మ దగ్గరకు తీసుకెళ్ళు. అమ్మమ్మ, అమ్మమ్మ, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. సరే సరే, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం. ఊరుకో ఊరుకో, అమ్మ దగ్గరికి వెళుతున్నావు. ఊరుకో ఊరుకో. డ్రైవర్, పోనీ ఊరుకో స్వర్ణ. సాకేత్ తప్పకుండా వస్తాడు. పోనీ త్వరగా. అన్నదాత సుఖీ భవ.
వదినా మంగమత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు రండి. అన్నయ్య వదినా రండి 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 రండి. అయ్యో ఏమైంది? అయ్యో ఏమైంది? స్వర్ణకి అమ్మ స్వర్ణ స్వర్ణ అమ్మా అమ్మ, స్వర్ణ. అన్నీ గుమ్మంలోనే చెప్పాలా? ముందు లోపలికి వెళ్దాం పదండి. వదిన గారు స్వర్ణను లోపల తీసుకెళ్దాం పదండి. ఏమైంది? అమ్మ స్వర్ణ ఏమైంది? సీత ఏమైందమ్మా? లోపలికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. పదండి. నా మనవరాలికి ఏమైందో అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ కళ్ళు తేలేస్తుంది. ఏంటి కళ్ళు తేలేసిందా? వదిన ఏదో జరిగే ఉంటది, లేకపోతే ఇది ఎలా ఎత్తుకుంటది? ఏం చేసావు తల్లి? బాబాయ్ కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? నమస్కారం అమ్మా. నమస్కారం తర్వాత ముందు నా మనవరాలికి ఏం జరిగిందో చూడు. బాయ్ సెలైన్ తీసుకురా. సెల్లైన్ కూడా ఎక్కిచ్చే పరిస్థితి అంటే డాక్టర్ గారు అంటున్నారు. ఒరే రాధాకృష్ణ, నేను నాగమ్మని ఇప్పటికే సీత 2 సార్లు చెప్పింది, ఆగొచ్చుగా. ఇవాళ రేపు సెలైన్ అన్నది చాలా కామన్ రా. అమ్మా అమ్మా డాక్టర్ గారు మీరేమంత భయపడాల్సిన పనిలేదు. అమ్మాయి బాగా టెన్షన్ పడ్డట్టుంది, కాస్త నీరసించింది. ఓ 1 అవర్లో రికవర్ అవుతుంది. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. అది కాదండి, అది కడుపుతో ఉన్న పిల్ల. ఇంకొకసారి పరీక్షగా చూడండి. షీ విల్ బి ఆల్ రైట్. తనను 1 గంట సేపు ఎవరూ డిస్టర్బ్ చేయకండి. ఇవాళకి మందులు వాడండి. అలాగే. డాక్టర్ గారు ఇటువంటి నేను తీసుకొస్తాను. నేను వస్తానమ్మా. పిన్ని గారు ఇదంతా ఏంటి? అసలు ఏం జరిగింది? అది అసలు ఎందుకు అలా ఉంది? టీవీలో మేము వార్తలు చూసాం, మీరంతా అక్కడికి బయలుదేరి వెళ్లారని తెలిసింది. అల్లుడు గారిని తీసుకొస్తారనుకున్నాం, కానీ దీన్ని ఈ పరిస్థితిలో తీసుకొచ్చారు. అసలు అల్లుడు గారేరి? నువ్వు అనుకున్నట్లు వాడిని మేము తీసుకొద్దామనే వెళ్ళామమ్మా. కానీ మీరు వెళ్ళేసరికి నిశ్చితార్థం జరిగిపోయిందా? జరిగినా ఇదిగో అతని భార్య ఇదే అని నలుగురికి నచ్చ చెప్పి తీసుకురాపోయారా? నిశ్చితార్థం ఏమీ జరగలేదు. మేము అక్కడికి వెళ్ళి అది జరగకుండా ఆపాము. మరి అల్లుడు గారేరే? ఏడమ్మా సాకెత్తేడి? అసలు ఏమైంది? ఇది అన్యాయం అని అక్కడ పెద్ద మనుషులు ఎవరూ మందలించలేదా? అతన్ని మీతో వెళ్ళమని ఎవరూ చెప్పలేదా? ఆ పెద్ద మనుషులకి చెప్పేదాకా విషయం అక్కడికి వెళ్ళలేదు నాన్న. మేము టీవీలో వార్త చూడగానే వీధి భాగోతాలు ఆపి వచ్చిన దారినే వెళ్ళండి. బాగోతం దొంగతనం అన్నావంటే 4 ఖర్చు కావాల్సి వస్తుంది. తను నిజంగా నా భర్తే. అలానే నిరూపించడానికి
సాక్ష్యం ఏదైనా ఉందా తల్లి? నేను వాళ్ళతో వెళ్ళను. నాకు ఆస్తి అంతస్తుల కన్నా నా హారతే ముఖ్యం. స్వర్ణ పదవే, నీ బతుక్కి నేను గ్యారంటీ ఇస్తాను. అందుకే ఇది దారిలో చాలా టెన్షన్ పడి అమ్మ అమ్మ అంటూ కలవరిస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకే ఉందే, నా కూతురు బతుకు నాశనం అయిపోయింది. అంతా అయిపోయింది. నిశ్చితార్థం ఆపారు కానీ అబ్బాయి మనసు మార్చి తీసుకురాలేకపోయారే. పిన్ని గారు అంత మాట అన్నా రాలేదంటే ఇంకేమనుకోవాలి? అది ఇంక ఏ ఆశతో బతుకుతుంది? అక్క ఊరుకో అక్క. ఎలా ఊరుకోనే? దాని బతుకు అల్లకల్లోలం అయిపోయి తట్టుకోలేక వెలవెల్లాడిపోయి అదలా పడిపోయింది. అది కళ్ళు తెరిచి అమ్మా ఏం చేశారని అడిగితే నేనే సమాధానం చెప్పనే. నన్ను ఏం చేయమంటారు పిన్ని గారు? వస్తాడు సావిత్రి, వచ్చి తీరతాడని నమ్మకం నాకు. మీకు మీ మనవడ మీద నమ్మకం ఉంటుంది కానీ మాకెలా నమ్మకం కుదురుద్దామా? పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు, గ్రహపాటైతే శాంతి చేసుకోవచ్చు, కానీ మీ మనవడు ఆ పిల్ల మీద మోజు పడ్డాడే. అంత తేలిగ్గా వదిలొస్తాడా? మీరు ఇంతమంది వెళ్ళినా రాలేదంటే అతనికి ఆ పిల్ల మీద ఎంత మోజు ఉందో అర్థమవుతుంది. ప్రెస్టేజీ పిల్లై రాలేదు, లేదా ఆ పిల్ల మీద మత్తు రానివ్వలేదు. ఇక తిరిగి రావటం, దీన్ని ఏలుకోవటం జరగని పని. రాధాకృష్ణ, అది అదిరి పడుతుందని నేను తగ్గాల్సి వస్తుంది. నేను స్వర్ణకి అన్యాయం జరగనివ్వను. ఇంకేం అన్యాయం అమ్మా? జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోయింది. కొంతకాలం మోసం అన్నాడు, కొంతకాలం ఇష్టం లేదన్నాడు, మరి కొంతకాలం తనకి నాకు సంబంధమే లేదన్నాడు. కాపురం నిలుపుకోవడానికి అది నానా తంటాలు పడింది, మాటలు పడింది, చేతలకి తలుంచింది. చివరికి సాక్ష్యం ఉన్న దాని కడుపులో బిడ్డకి నాకు సంబంధం లేదని 1000 కూడా నిందలు వేశాడు. ఇప్పుడు ఏకంగా దాన్ని కాదని పరాయి పిల్లతో నిశ్చితార్థానికి సిద్ధపడ్డాడు. అంత దూరం వెళ్ళినవాడు తిరిగి వస్తాడు అని మీకు నమ్మకం ఉన్నా మాకే కోశాన ఆశ లేదమ్మా. రాడమ్మా, ఇంకా మీ మనవడు రాడు. ఇది ఆ బాధ భరించలేదు, నిరాశతో బతకలేదు. నీ కూతుర్లు బంగారం రామచంద్రయ్య అన్నారు, కానీ ఈ రోజు నా బిడ్డ బతుకు పూర్తి పాలయ్యేలా ఉంది. ఎలా దాని కాపురం నిలబడుతుంది పిన్ని గారు? స్పృహ వచ్చాక దాన్ని ఓదార్చడం మా వల్ల కాదు. పిలవండి, ఆ డాక్టర్నే పిలిపించి మాకింత విషం ఇచ్చి చంపేయమనండి. అమ్మా సావిత్రి, ఏంటమ్మా మాటలు? ఊరుకో. వదిన గారు, ఏంటా మాటలు? దయచేసి అలా మాట్లాడకండి, నా మాట వినండి.
ఏదో ఒక ప్రయత్నం అత్తయ్య గారు చేస్తారు. స్వర్ణ సంసారానికి ఏ నష్టం జరగకుండా చూస్తారు. అక్కడ మీ అందరినీ కాదన్న తన్ని పిన్నిగారు మాత్రం ఎలా వచ్చేలా చేస్తారు? అది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. మీరు సాధించేదాకా అది ఓపిక పట్టి ఉండాలి కదండి. దానికి నేను ధైర్యం చెప్తాను. అమ్మమ్మ గారు తప్పుగా అనుకోకండి. ధైర్యం ఓదార్పు ఎంతకాలం బతికిస్తాయి? బతకాలనే ఆశని బతికిస్తాయి. కన్న తల్లిని మెడబట్టి గంటిని వాడు దీన్ని చేర్దీస్తాడా? చూడు సీత, వాళ్ళు ఏం ఆశించి వాణ్ణి వాళ్ళ వైపు తిప్పుకున్నారో అది వాడి నుంచి దూరం చేస్తే వాణ్ణి వాళ్ళు వదిలేయటం ఖాయం. అంటే నాకు తెలిసి వాళ్ళకి వీడి మీద ప్రేమేం లేదు. వీడి వెనకాల ఉన్న ఆస్తి మీద, అంతస్తు మీద, హోదా మీద మోజు మాత్రమే ఉంది. వీడు విషయం తెలియక వాళ్ళ మాయలో పడ్డాడు. ఆ ఆస్తి అంతస్తు వీడికి లేకుండా చేస్తానన్న విషయం తెలిస్తే వీడిని చీకొడతారు. అప్పుడు నా అనే వాళ్ళెవరో తెలుసుకొని మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. సాకేతికి చెందాల్సిన మొత్తం ఆస్తిని స్వర్ణ కడుపును పెరిగే బిడ్డ పేరున రాయిస్తారు. వాడు మేజర్ అయ్యేదాకా అప్పుడు చెప్పు కింద తేలులా వాడే పడి ఉంటాడు. ఏం రామచంద్రయ్య, అలా చేస్తే నీ కూతురికి అన్యాయం జరగదు కదా? ఆస్తులు అంతస్తులు కాపురాన్ని నిలబెడతాయా పిన్ని గారు? బతకడానికి ఉపయోగపడతాయి. నా బిడ్డలు ఆస్తులు ఆశించేవాళ్ళు కాదని మీకు కూడా తెలుసు కదా. అది అన్నది వీళ్ళు ఆశిస్తారని ఆశిస్తున్నారని కాదమ్మా. అలా చేస్తే వాడు మారి వస్తాడని. ఎట్టా ఆస్తి స్వర్ణ కడుపులో బిడ్డకి రాస్తారా? ఇది జరిగే పనేనా? అది జరిగే పనా జరగని పనా మనకు అనవసరం. మేము దాని సంసారం సుఖ సంతోషాలు కోరుకుంటున్నాం. కానీ ఆస్తులు కాదమ్మా. మీరంతా వద్దు అనకుండా ముందు నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వండి. ఆశించిన ఫలితం రాకపోతే మరో మార్గం ఆలోచిస్తాను. ఏమండి, అర్జెంటుగా లాయర్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి. వస్తూ నా పేరున స్టాంప్ పేపర్స్ కూడా తెమ్మని చెప్పండి. ఏంటమ్మా, స్టాంప్ పేపర్లో మీరు రాసిస్తే సరిపోద్దా? రాధాకృష్ణ, నువ్వు పిచ్చి ప్రశ్నలు వెధవ ఆలోచనలు మారుకో. నా యావదాస్తిని వంశపారంపర్యంగా నా పేరున, నా భర్త పేరున ఎప్పుడో మార్పించేశాను. మాకు తప్ప వాటి మీద ఎవరికి హక్కులు అధికారాలు లేవు. ఏమండి, లాయర్ గారికి ఒకసారి ఫోన్ చేయండి.